తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిలోకి ఎంతో మంది జనం ఓటర్ మహాశయులు అందరూ కూడా తండాలుగా కార్యకర్తల్లాగా పార్టీలలోకి చేరుతా ఉన్నారు. అందరికీ తెలిసిన విషయమే, భారతీయ జనతా పార్టీ భారతదేశంలోకి అతిపెద్ద పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. 35 కోట్ల బీపీఎల్ లో అంటే అట్టడిగిన పేదరికాన్ని నుంచి బయటికి తీసుకురాగలిగిన ఘనత ఆయన సంపాదించారు. ఇంకొక విషయం, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, డెవలప్మెంట్ ఓరియంటేషన్ అన్ని కూడా అందరికీ తెలిసిన విషయమే. మూడో పార్టీ జనసేన పార్టీ. అతి చిన్న వయసు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలందరూ కూడా యువతి యువకులు చాలా మంది ఉన్నారు. మన ముగ్గురు కూటమి ఏర్పడి ఈ ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ దుష్ట పాలన, అరాచక పాలన తరిమి కొట్టాలి అని అంటే మూడు పార్టీలు కలిసి జనం తండాలుగా వచ్చి మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా ఓటు ఒక వేసి జూన్ 4వ తేదీ బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టాలనే పద్ధతిలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా ఇంకో శుభదినం ఎందుకన్నానంటే, ముస్లిం క్రిస్టియన్ సోదరీమణులు తండాలుగా వచ్చి ఈ రోజు జాయిన్ అయ్యారు. ఇది 5వ రోజు ముస్లింస్ క్రిస్టియన్స్ తండాలుగా వచ్చి జాయిన్ అవటం. అనేక మంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దొంగ సోషల్ మీడియా క్లిప్పింగ్స్ పెడతాం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి భారతీయ జనతా పార్టీ కూటమి మీద అన్యాయం చేయబోతుందని ఏమీ లేదు. ఈ దేశ పౌరులందరూ ముస్లిం సోదరుడైనా, క్రిస్టియన్ సోదరుడైనా, హిందువైనా అందరూ కూడా ఒకటే సెక్యులర్ భావాలతో భారతీయ జనతా పార్టీ కూటమి ముందుకు తీసుకెళ్తుంది. ఏ కులమైనా, ఏ మతమైనా ఒక భారతీయ పౌరులందరికీ కూడా ఒకే విధంగా పరిపాలన ఇచ్చి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదాలను తీసుకెళ్లే విధంగా ఈ ఎలక్షన్ అయినాక ఎన్డీఏ ఢిల్లీలో రాబోతుంది, ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో రాబోతుంది. కాబట్టి ప్రజలందరికీ మరొక్కసారి నేను కోరుకునేది ఏంటంటే, ఉదయం 6 గంటలకే వెళ్లి 10 గంటల లోపల 75% పైన ఓటింగ్ పర్సంటేజ్ అవ్వాలి. అయిన రోజే ప్రజాస్వామ్యం, నిజ ప్రజాస్వామ్యం బయటకు వస్తుందని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాం.